తిరుమల శ్రీవారి లడ్డూపై పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. 2024 జూలై 2న ప్రసాదం శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. జూలై 17న ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ రిపోర్ట్లో జంతువుల కొవ్వు వాడినట్లు తేలింది. తిరుమల ప్రసాదాలకు వినియోగిస్తున్న నెయ్యిపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ప్రసాదాలకు వినియోగిస్తున్న నెయ్యిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపితే బీఫ్ ఫ్యాట్, చేప నూనె ఉన్నట్లు రిపోర్ట్లో వచ్చింది అన్నారు. అయితే అది ఫేక్ రిపోర్ట్ అని కొట్టిపారేస్తోంది వైసీపీ. సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 17న శాంపిల్స్ పంపిస్తే అంతా బాగుందని ఈవో క్లారిటీ ఇచ్చారన్నారు. ప్రసాదంలో అపవిత్రమైన ముడి సరుకులు వాడుంటే ఈవో ఆ రోజే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని వినియోగిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కర్ణాటక ప్రభుత్వం నెయ్యి సరఫరా చేస్తోంది. గత ఏడాది ఏపీ ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. ధర తగ్గించాలని టీటీడీ కోరగా ఆ రేట్లో సరఫరా చేయలేమని కేఎంసీ టెండర్లకు దూరంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల ప్రసాదాలకు నందిని నెయ్యిని తెప్పిస్తోంది. 2024 నుంచి 25 సంవత్సరానికి 350 టన్నుల నెయ్యిని కేజీ 470 రూపాయల చొప్పున సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరింది. నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే నందిని నెయ్యి సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ. అయితే ఈ నెలలో ఇప్పటికే 5,000 టన్నుల నెయ్యిని తిరుమలకు సరఫరా చేసింది కేఎంఎఫ్. శ్రీవారి లడ్డూల తయారీకి వాడిన నెయ్యిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారన్నారు. ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని చంద్రబాబు చెప్పారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది.